కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అమిత్ షాను వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్. అమిత్ షా వెంటనే ఖతం చేయాలి. అమిత్ షాను వెంటనే అరెస్ట్ చేయాలి. అమిత్ షాను వెంటనే అరెస్ట్ చేయాలి. అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలతో అలంకరించి ఇలాంటి మూర్ఖుడు అమిత్ షాను, ఈ రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలని వారికి అంబేద్కర్ గారు వేడుకోవడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా వినతి పత్రం వేయడం పోతున్నాం. అమిత్ షాకి సంబంధం లేనప్పుడు ఆయన ఎక్కరేసుకుంటుండో వేసుకోలేదు ఆ రోజులలో. అప్పుడే భారత రాజ్యాంగం భారతదేశ పౌరుల గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అవపరిచినందుకు, అలాగే కాంగ్రెస్ పార్టీని వక్రీకరించి మాట్లాడుతున్నందుకు అమిత్ షాను ఎమ్మటే బర్తరఫ్ చేయాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనందరూ తెలుసు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల కులాలకు, మతాలకు అందరికీ ఈ భారతదేశంలో మనం నివసిస్తున్నామంటే భారత రాజ్యాంగం ప్రకారమే అని ఈ సందర్భంగా ఏ ప్రభుత్వం వచ్చినా మోడీ నుంచి, కామన్ మ్యాన్ నుంచి మోడీ వరకు, ప్రధానమంత్రి వరకు, రాష్ట్రపతి వరకు, ముఖ్యమంత్రి వరకు ఎవరికైనా ఒకటే రూలు, అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే మోడీ గారు మౌనంగా ఉండి అమిత్ షాని రెచ్చగొడుతుంటే బాధ అనిపిస్తుంది. ఈ భారతదేశంలో వెనుక పోతున్నాం, ముందుకు పోతున్నాం తెలుస్తలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాం. అమిత్ షాని బర్తరఫ్ చేయాలని. నల్గొండ కేంద్రంలో మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పురి శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్సు, మార్కెట్ చైర్మన్ గారు, తర్వాత మిగతా కార్యకర్తలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా చాలా బాధాకరం, చాలా విచారకరం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత మతాల మీద, మతాల పేరిట, కులాల పేరిట హింసను ప్రేరేపించి రెచ్చగొడతా ఉన్నది అలా సంఘంలో, సమాజంలో. కాబట్టి మొన్న అమిత్ షా పార్లమెంట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలు, వాటి నుండి భాష కానీ ఏమైనా సమంజసం కాదు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాడు ఒక బడుగు బలహీన వర్గంలో కుటుంబంలో పుట్టి ఒక పేదవాడిగా ఉండి ఉన్నత చదువులు చదివి ఇలా భారతదేశంలోనే పెద్ద రాజ్యాంగం రాసి రాజ్యాంగ నిర్మాత,
అణగారిన వర్గానికి చెందినవాడు ఇలా అంబేద్కర్ గారు కాబట్టి ఇలా అంబేద్కర్ గారిని అవమానపరచడం ఇలా చాలా బాధాకరం ఉన్నది. అందుకోసం ఇలా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటే మోడీ అమిత్ షా ఇద్దరు కూడా ఇలా భారతదేశంలో ఉన్న బడుగు బలైన వర్గాలందరినీ కూడా అణచివేయబడతా ఉన్నారు అందరూ. కాబట్టి అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని ఇలా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఎందుకంటే అతను కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి ఇలా భారతదేశంలో అందరి సంబంధ వర్గాలకు దగ్గరగా ఉండాలి తప్ప ఇలా అతను ఒక పార్టీని ప్రేరేపించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా అంబేద్కర్ గారు మీ అందరికీ తెలిసి ఇలా నాడు ఒక పేదవాడిగా ఉండి ఇలా భారతదేశంలో ఆయన రాసిన రాజ్యాంగాన్ని బట్టి ఇలా ఆర్టికల్లో ఆయన రాసిన చాలా అంశాలను బట్టి ఇలా మనకు తెలంగాణ వచ్చింది, చిన్న చిన్న రాష్ట్రాలు జార్ఖండ్ వచ్చింది, ఉత్తరాఖండ్ వచ్చింది, ఉత్తరాంచల్ వచ్చింది, ఇటువంటి రాష్ట్రాలు వచ్చినాయి. ఆ తర్వాత చాలామంది నాలాంటి వాళ్ళు బడుగు బలైన వర్గాలందరూ కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా డీసీసీగా, పీసీసీగా, ఏఐసీసీ ఖర్గే గారు ఉన్నారు అక్కడ, పీసీసీ ఒక బీసీ ఉన్నాడు, డీసీసీ ఒక ఎస్టీగా ఉన్న చాలామంది ఇట్లా అందరు ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ గారిని అవమానపరచడం చాలా బాధాకరం, విచారకరం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ ఉన్నది, అమిత్ షాని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బర్తరఫ్ మా అందరికీ అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ మా అందరికి ముందుకు వస్తూ ఉంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నేను ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.